తాతగారికి 20 ఎకరాలు ఉండేది. 18 ఎకరాలు అమ్మేశాడు మా నాన్న. ఎందుకనండి? 2 ఎకరాలు మిగిలినాయి. ఎందుకంటే ఆయన బయట ఎక్కడ లంచం తీసుకునేవాడు కాదు, ఎవరి దగ్గర టీ కూడా తాగెరిగేవాడు కాదు. టీ కూడా అంత స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అనమాట, చాలా స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్, వెరీ జెన్యున్. ఐఎమ్ హ్యాపీ అబౌట్ హిమ్. నాకు చాలా సంతోషం. నాకు కానీ మా తమ్ముళ్ళకి చెల్లెలకు కానీ మా నాన్నగారు సంపాదించలేదే, అన్నీ అమ్మేశాడే అని ఈరోజు మేము అనుకోలే పొరపాటును కూడా. మా నాన్నగారి నీతి నిజాయితీ మమ్మల్ని ఇవాళ ఈ స్థితిలో ఉంచినాయి అని మాకు నమ్మకం, విశ్వాసం. ఆ 2 ఎకరాలు అమ్ముకుని ఆ తర్వాత మళ్ళీ నల్గొండలో కొంత పొలం కొనుక్కుని మా తాతగారిని అక్కడ షిఫ్ట్ చేశారు. అంటే ఆయనకి మరీ 2 ఎకరాలు 1 ఎకరం అయితే చాలదు తాతగారు, అక్కడ కాస్త ఎక్కువ పొలమే కొనుక్కుని అది చేశారు. అక్కడ వ్యవసాయం, అదే తర్వాత సంగతి. బట్ అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే నేను డిగ్రీ పాస్ కాగానే మా నాన్నగారి ఎస్పీ గారు వెంటనే ఒక అప్లికేషన్ ఫారం పెట్టించబోయా, రాయవేలూరు ఎస్ఐ ట్రైనింగ్ పంపిద్దాం అని అడిగితే, వద్దు బాబు నేను చేరాను, పొరపాటున చేరాను. సరే చేరినా నేను నా విధి నేను సక్రమంగానే నిర్వర్తిస్తున్నాను, మళ్ళీ నా బిడ్డలు కూడా మళ్ళీ ఈ డిపార్ట్మెంట్లో ఎందుకు, వద్దు. అదే కాకుండా నేను డిగ్రీ పాస్ అయిన తర్వాత నాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వచ్చింది, ట్యాక్స్ డిపార్ట్మెంట్లో వచ్చింది, జాబ్స్ ఆఫర్స్ వచ్చినాయి అనమాట, వచ్చేసాయి. ఓకే. అయినా మా నాన్నగారు నన్ను చేరనివ్వలేదు. ఎందుకు చేరనివ్వలేదంటే, లంచాలు ఎక్కువగా వచ్చే డిపార్ట్మెంట్లో నా బిడ్డలు చేరకూడదు అని ఒకే ఒక ఉద్దేశం ఆయన. అందుకని నువ్వు బీఈడీ పాస్ అయ్యి టీచర్ అవ్వు, లేకపోతే ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్ అవ్వు అన్నాడు. నేను బీఈడీ పాస్ అయ్యి టీచర్ అయ్యాను. కనుక నా తమ్ముళ్ళు కానీ నా తమ్ముడు కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు. వాడికి